హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ కూలర్ని చూపిస్తాను. జనరల్గా ఇది ఎక్కడ వాడతారంటే పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళు, అలాగే చిన్నపాటి వర్క్ ప్లేసెస్, మెషినరీ వర్క్ ప్లేసెస్, ఫ్యాక్టరీస్, లేదంటే క్లాస్ రూమ్స్, పెద్ద క్లాస్ రూమ్స్, ఇలాంటి కొంచెం చిన్నపాటి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలలో వాడే ఒక టైప్ అనమాట ఇది. ఇది సింఫోనీ ఎల్ సిరీస్ కూలర్స్. 65 లీటర్స్ దీని కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ కూలింగ్ మాత్రం భయంకరంగా అవుతుంది. చాలా తక్కువ టైంలోనే రూమ్ని మాత్రం చాలా త్వరగా కూల్ చేస్తుంది. జనరల్గా మీకు తెలుసు కదా, నేను ఎలాంటి ఏరియాలో ఉంటాను, సింగరేణి క్వార్టర్స్లో ఉంటాను. నా స్టూడియో రూము రేకులతో ఉంటుంది, నాకు ఏసీ పర్మిషన్ లేదు. ఇది మీకు దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి తెలుసు కదా. సో ఇలాంటి రూమ్కి నేను, ఇలాంటి చిన్న స్టూడియోకి చాలా రకాల కూలర్లు వాడాను. అండ్ 2014 నుంచి నేను సింఫనీ బ్రాండ్దే వాడుతున్నాను, పర్సనల్ కూలర్ కూడా. కానీ ఈ పర్టికులర్ రూమ్కి మాత్రం, ఈ రూమ్ని కూల్ చేయాలంటే మాత్రం ఏ కూలర్ వల్ల కాలేదు. కానీ ఇది పెట్టి నాకు వితిన్ 1 or 2 మినిట్స్లో మాత్రం భయంకరంగా కూల్ అవుతుంది. ఇప్పుడు స్టూడియో మాత్రం ఒక ఏసీలో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే ఇది కూలర్ సౌండ్ వస్తుంది, ఏసీ సౌండ్ రాదు, అంతే డిఫరెన్స్. కానీ రిమైనింగ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఇది చాలా బెటర్గా చేస్తుంది. నాకైతే ఫుల్గా నచ్చింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న రూమ్స్కి సరిపోదు. పెద్ద హాల్స్, ఇంట్లో హాల్ పెద్దగా ఉందనుకోండి, ఆ హాల్ మొత్తానికి ఒకటి సరిపోద్ది. లేదంటే చిన్న ఫంక్షన్ హాల్స్ కావచ్చు, చిన్నపాటి వర్క్ ప్లేసెస్లో దీన్ని వాడుకోవచ్చు. కానీ ఇది చాలా బాగుంది, పవర్ఫుల్. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది సింఫనీ ఎల్ సిరీస్ ఎవాపరేటివ్ కూలర్ అనమాట. సో దీంట్లో మీకు మెయిన్గా కీ పాయింట్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ. దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా పవర్ఫుల్గా ఇచ్చారు. అండ్ వెయిట్ కూడా ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ స్టాండ్ దీనికి హైలైట్. స్టాండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, అడ్జస్టబుల్ స్టాండ్. అండ్ ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తనినది ఇంకేం కాదు, కింద వేసుకొట్టిన ఏం కాదు, చాలా బాగుంది. ఇది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ స్టాండ్కి వచ్చే వీల్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మీకు ఆటోమేటిక్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. మీరు కాల్తో బ్రేక్ వేసుకోవచ్చు అనమాట. ఒక దగ్గర స్టిఫ్గా ఉంచడానికి, కదలకుండా ఉండడానికి కోసం బ్రేక్ వేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అది ఆగిపోద్ది అనమాట. సో స్టాండ్కి కూడా మంచి ఫీచర్ అయితే ఇచ్చారు వీళ్ళు, ఎటు కదలకుండా స్టేబుల్గా ఉండటం కోసం. అండ్ మీకు బాడీ కూడా టోటల్గా మందంగా వస్తుంది అండ్ పవర్ఫుల్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ లోపల ఉన్న కూలింగ్ ప్యాడ్స్ జనరల్గా మనకి గడ్డిలాగా ఉంటాయి కదా, ఇది గడ్డిలాగా కాదు. ఇవేంటంటే హనీకోమ్ ప్యాడ్స్ ఇచ్చారు వీళ్ళు. ఈ హనీకోమ్ ప్యాడ్స్ అనేవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అండ్ దీంట్లో కూడా చాలా మందమైనవి ఇచ్చారు. త్వరగా ఎక్కువ వాటర్ తీసుకుంటుంది అండ్ త్వరగా కూల్ చేస్తుంది. అండ్ వాటర్ ఉండటం కూడా ఎక్కువసేపు ఉండటం వల్ల కూలింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ హనీకోమ్ డిజైన్ కూడా అలాగే ఉంటుంది. మందంగా ఉండటం వల్ల ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసి అది కొంచెం ఎక్కువగా సేపు కూలించేలాగా చేస్తుంది అనమాట. అండ్ పైన మీకు డస్ట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ డస్ట్ ఫిల్టర్స్ మీరు అన్ని వైపుల నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, ఈజీగా ఉంటుంది, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఈ డస్ట్ ఫిల్టర్ ఇలా పైకంటే మళ్ళీ లోపల మీకు హనీకోమ్ ఫిల్టర్ ప్యాడ్ కనిపిస్తూ ఉంటుంది. వాటిని కూడా కావాలనుకుంటే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా ఈజీగా ఇచ్చారు యాక్సెస్ చేసుకోవడం కోసం. అండ్ వాటర్ పోసుకోవడం కూడా 2 వైపులు ఉంటుంది. వాటర్ పోసుకోవడం కోసం ఇటువైపు పోసుకోవచ్చు, అటువైపు పోసుకోవచ్చు. అండ్ దీనికి వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. వాటర్ అయిపోతే ఒక చిన్నపాటి అలారం వస్తుంది. ఆ అలారం ద్వారా మనకి ఇది వాటర్ అయిపోయిందని ఒక చిన్నపాటి ఇండికేషన్ వస్తుంది. అండ్ ఫ్యాన్ కూడా చాలా పవర్ఫుల్, కాకపోతే ఇది పవర్ మాత్రం ఎక్కువగా కన్జ్యూమ్ చేయదు. మీకు ఎంత పవర్ఫుల్గా హై స్పీడ్లో వాడుతున్నా కానీ మ్యాక్సిమం 215 వాట్స్ పవర్ మాత్రమే ఇది కన్జ్యూమ్ చేస్తుంది. 3 లెవెల్స్లో ఫ్యాన్ మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, లో, మీడియం, హై అనమాట. అండ్ మీకు రెగ్యులర్గా కూలింగ్ కూడా కూల్ ప్లస్ స్వింగ్, రెగ్యులర్ స్వింగ్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవచ్చు. బటన్స్ మాత్రం 2 ఉంటాయి. ఇవి చిన్నపాటి నాబ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ మీకు ఈ ఏరియా అంటే ఎయిర్ ఎంట్రీ ఏరియా మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ ఏరియా, మనకి ఎయిర్ వచ్చే ఏరియా ఎక్కువ ఉండటం వల్ల మీకు ఎయిర్ కూడా 8500 మీటర్ క్యూబ్ పర్ అవర్ వస్తుంది అనమాట. ఎక్కువ ఎయిర్ వస్తుంది. అండ్ 25 మీటర్స్ పాటు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో దానివల్ల కొంచెం ఎక్కువ పెద్ద రూమ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ముఖ్యంగా దీంట్లో కూలింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు నా రూమ్ని కూల్ చేసిందంటే ఇది చాలా గ్రేట్ అనే అర్థం. ఎందుకంటే నా రూమ్కి, ఈ స్టూడియో రూమ్కి, ఈ రేకుల రూమ్కి ఈ సమ్మర్లో కూల్ చేయడం అనేది నేను చాలా కూలర్లో ట్రై చేసినా కానీ దేనివల్ల కాలేదు. కానీ దీనివల్ల అయింది. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దీనికి ఉన్న బ్లేడ్స్ కూడా చాలా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ స్వింగ్ మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి అయితే రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వింగ్ మనకి కంట్రోల్ చేసుకోవడం ఓన్లీ ఈ నాబ్ ద్వారానే. ఒక పర్టికులర్ యాంగిల్లో మనం కావాలనుకుంటే ఇక్కడ మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి మాత్రం ఉండదు. ఓన్లీ మీకు క్లోజ్ అండ్ ఓపెన్, ఇవి క్లోజ్ చేసుకుంటూ ఒకసారి ఇలా అంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. వర్కింగ్లో లేనప్పుడు, మళ్ళీ వర్కింగ్ కావాలనుకున్నప్పుడు దీన్ని జస్ట్ ఇలా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి ఓపెన్ అయిపోతాయి అనమాట. సో ఇదైతే చాలా సింపుల్గా ఉంది. కానీ స్వింగ్ని మాన్యువల్ కంట్రోల్ చేసుకోవడం మాత్రం లేదు.
ఈ పాయింట్ మాత్రం మీరు నోటీస్ చేయండి. చాలా బాగుంది కూలర్ క్వాలిటీ మాత్రం. జనరల్గా సింఫోనీ అంటే ఇప్పుడు కాదు, ప్రజెంట్గా నేను వాడే కూలర్ కూడా మా పర్సనల్గా వాడేది మేము సింఫనీ కూలర్ జంబో వాడుతున్నాం. అది 2013-14లో కొన్నాం. దాదాపు 9 years నుంచి దాన్నే వాడుతున్నాం. ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఒక్క రిపేర్ కూడా రాలేదు ఇంతవరకు. అండ్ సింఫనీ అంటే బ్రాండ్, కొంచెం బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దీని డిజైన్కి పెట్టచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం ఈజీయే. అండ్ దీని మొత్తాన్ని బయట విడగొట్టడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు, ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ మనకి హనీకామ్ ప్యాడ్స్ కూడా మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఇవి కూడా వచ్చినాయి. దాని సైజుకి తగ్గట్టుగా మనం తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు వాటర్ అవుట్లెట్ అంటే ఓవర్ఫ్లో ఒక హోల్ కూడా ఉంటుంది, దాంట్లోంచి ఓవర్ఫ్లో వస్తుంది. అండ్ మీకు వాటర్ ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. ఇది డిజైన్ కూడా చాలా మంచిగానే ఉంది. ముఖ్యంగా దీని స్టాండ్ మనకి బ్రేక్స్ ఇచ్చారు, అది కూడా బాగుంది. ఓవరాల్గా అయితే ఇది మీకు కొంచెం కాస్ట్ ఉంటుంది. 65L ఇది L65. సో దీని ప్రైస్ అరౌండ్ ఒక 16,000 ఏమి ఉంటుంది. సింఫనీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, జనరల్గా చెప్పాను కదా, పెద్ద పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళు, చిన్నపాటి వర్క్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు, లేదంటే చిన్నపాటి మినీ కన్వెన్షన్ హాల్ లాంటివి ఉన్నవాళ్ళు, అలాగే మీకు పెద్ద రూమ్స్లో ఉండి మీకు కొంచెం ఎక్కువ కూలింగ్ కావాలి, బాగా హీట్ ఎక్కువ ఉండే ఏరియాస్లో వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. ఒక లుక్ అయితే అంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది సింఫోనీ L సిరీస్ ఎవాపరేటివ్ కూలర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.